హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వెల్కమ్ టు డే 3 డైటింగ్. మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ నిండా అయితే వామ్ వాటర్ తాగేస్తాను డైలీ. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఈ లూక్ వామ్ వాటర్ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇంక ఇది వచ్చేసి ఆకుకూర. ఈరోజు ఆకుకూర ఫ్రై చేయాలి అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి నైట్ టైంలోనే ఆకుకూరని సపరేట్ చేసేసి కడిగేసి ఇలా ఒక క్లాత్లో అయితే వేసి పెట్టేశాను. ఇలా నైట్ టైంలోనే చేసి పెట్టడం వల్ల మార్నింగ్ అయితే చాలా టైం సేవ్ అవుతుంది. ఇంకా మార్నింగ్ టైంలోనే దాన్ని సపరేట్ చేయడం, కడగడం ఇంకా చాలా పెద్ద పని. దానికి తోడు మనం ఫ్రై చేయాలి, పొడి పొడిగా కర్రీ రావాలి అనుకుంటే అప్పుడే కడిగేసి అప్పుడే వండేసాం అనుకోండి, పొడి పొడిగా రాదు, కొంచెం తడి తడిగా ముద్దలాగా వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా నైట్ టైంలోనే దాన్ని అలా కడిగేసి పెట్టేస్తానమాట. ఇంక ఇవి వచ్చేసి మెంతులు. ఈరోజు డిటాక్స్ డ్రింక్ వచ్చేసి మెంతులే అనమాట. ఇంకా బాదం అయితే రోజు కూడా నానబెట్టేస్తాను. ఇంక ఇవి వచ్చేసి మిల్లెట్స్ సపరేట్గా 2 నానబెట్టేశాను. మా సార్కి నాకు, నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి కొంచెం వేడివేడిగా వండుకొని తినేస్తాను. ఇది వచ్చేసి దోశకి రాగి దోశ. ఇది లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా, ఇంకా అదే అనమాట. కాకపోతే వెదర్ కూల్గా ఉండడం వల్ల సరిగ్గా ఫర్మెంటేషన్ అవ్వలేదు, కానీ అయినా కానీ పర్లేదనమాట. ఈ మిల్లెట్స్ కానీ రాగులు ఇవన్నీ కూడా మరీ ఎక్కువసేపు ఫర్మెంటేషన్ అవ్వకున్నా కానీ దోశలు బాగానే వస్తాయి. ఎక్కువసేపు అవుతే మరీ పుల్లగా అయిపోతుంది అనమాట. ఇంక ఇది వచ్చేసి మా ఆయన లంచ్ బాక్స్. పెరుగు పెట్టేశాను. అవి వచ్చేసి బనానా ఫ్రై చేశారు మా సారే. ఇంక ఇది వచ్చేసి ఆకుకూర ఫ్రై. ఈ కప్పు నిండా అయితే కినోవా, వైట్ రైస్ ఆ 2 కలిపేసి వండేసాను. స్నాక్గా అయితే ఒక ఆరెంజ్, ఒక 4-5 బాదం పెట్టేశాను. ఇది వచ్చేసి బీరకాయ పచ్చడి. దోశలోకి అయితే చేశానన్నమాట చట్నీ. ఇంకా అదే కొంచెం పెట్టేశాను. స్నాక్గా అయితే నేను ఇది ఒక ఆరెంజే పెట్టాలి అనుకున్నాను, కానీ మా సార్ ఇంకా కీరా కూడా కావాలి అన్నారు. ఈ ఆరెంజ్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్గా తింటారు. ఇంకా కీరా, క్యారెట్ అవి పెడితేనేమో లంచ్ చేసే ముందు తినేస్తారనమాట. అంతకుముందుకు మా సార్ 2 బాక్సులలో లంచ్ తీసుకెళ్లేవాళ్ళు. వైట్ రైసే కానీ 2 బాక్సులలో పెట్టేదాన్ని. ఇప్పుడు వైట్ రైస్ అయినా కానీ, కినోవా కానీ, లేదంటే బ్రౌన్ రైస్, మిల్లెట్స్ ఏదైనా కానీ ఓన్లీ 1 కప్పు మాత్రమే తీసుకెళ్తున్నారు. అందుకని చెప్పేసి ఫస్ట్ రైస్ తినే ముందు కీరా, క్యారెట్ ఇవి తినేసి రైస్ తినేసామనుకోండి, స్టమక్ ఫుల్గా ఉంటుంది. ఇంకా అలాగే నేను కర్రీస్ కూడా మా సార్కి కొంచెం ఎక్కువగానే పెడతానమాట. ఆ కర్రీసు అవన్నీ తినేస్తే ఇంకా స్టమక్ ఫుల్ అయిపోద్ది. మా సార్కి బాక్స్ పెట్టేసిన తర్వాత ఇంక ఇలా మెంతుల వాటర్ అయితే తాగేస్తున్నాను. నేను మార్నింగ్ లేవగానే వామ్ వాటరు లేదంటే డిటాక్స్ వాటర్ ఏదో ఒకటి కొంచెం వేడిగా తీసుకుంటాను. ఇవి కొంచెం చల్లగా ఉన్నాయి, ఇంకా అందుకే కొంచెం ఎలానో అనిపిస్తుంది అనమాట. మార్నింగే ఇలా చల్లగా ఉండేటి తాగాలంటే కొంచెం వెరైటీగా అనిపిస్తుంది నాకైతే. దానికి తోడు ఇవి కొంచెం చేదుగా అలా ఉన్నాయన్నమాట. ఇప్పటికీ అలవాటు అయిపోయింది, కానీ ఇది డైటింగ్ చేసే స్టార్టింగ్లో అనమాట. ఇప్పుడైతే కొంచెం పర్లేదు, బాగానే అలవాటు అయిపోయింది. అందులో ఉండే వాటర్ అన్నీ తాగేశాను. అవి తాగేసిన తర్వాత ఇంకా మెంతులు అయితే 1 టీ స్పూన్ అయితే తినేసాను అనమాట. ఈ మెంతులు మరీ అంత చేదుగా ఏముండవు. అంటే ఇప్పుడు పచ్చివి అనుకోండి, అవి చాలా చేదుగా అలా ఉంటాయి కదా. ఇవి నైట్ అంతా వాటర్లో నానుంటాయి కాబట్టి అదంతా కూడా వాటర్లోకే వెళ్ళిపోతుంది. మరీ అంత చేదుగా అయితే ఏముండవు. ఈ వీడియో అయితే నేను డైటింగ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో కాబట్టి అప్పుడు తినడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ ఇప్పుడైతే కొంచెం పర్లేదు, అలవాటు అయిపోయింది. ఇంకా అలా అయితే 1 టీ స్పూన్ మెంతులు అయితే తినేసాను. ఇంకా మిగిలినవి అయితే బయట ఒక తొట్టి ఉంటుంది, దాంట్లో అయితే వేసేస్తానమాట. డిటాక్స్ వాటర్ తాగేసిన తర్వాత ఒక 1/2 అవర్ గ్యాప్ ఇచ్చేసి ఒక 2 గ్లాసుల వాటర్ అయితే తాగేసేయాలి. అంటే 2 గ్లాసుల వాటర్ ఒకేసారి కాదు, కానీ టిఫిన్ చేసే ముందు ఒక 2 గ్లాసుల వాటర్ అయితే తాగేసేయాలన్నమాట. కొన్ని డిటాక్స్ వాటర్ ఏంటంటే కొంచెం హీట్ అవుతుంది బాడీ. జీలకర్ర కానీ, వాము కానీ, దాల్చిన చెక్క కొన్ని అలా హీట్ అవుతాయి అన్నమాట ఈ డిటాక్స్ వాటర్. అందుకని చెప్పేసి ఈ డిటాక్స్ డ్రింక్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాటర్ అనేది మంచిగా తీసుకోవాలి. అండ్ అలాగే కంటిన్యూస్గా ఎప్పుడు కూడా ఒకే రకమైన డిటాక్స్ వాటర్ కంటిన్యూస్గా ఎక్కువ రోజులు తీసుకోకూడదు, చేంజ్ చేస్తూ ఉండాలి. ఈ మెంతులు ఏంటంటే షుగర్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది, అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా వర్క్ అవుతుంది. మా అత్తమ్మకి కొంచెం షుగర్ ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదండి. మా అత్తమ్మకి అయితే డైటీషియన్ చెప్పారనమాట, నైట్ టైం ఇలా మెంతులు నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ మెంతులు తినేసేయాలి, అలాగే వాటర్ కూడా తాగేసేయాలి ప్రతిరోజు కూడా అని. ఇంకా అలా షుగర్ కంట్రోల్లో ఉంటుందని చెప్పారు. ఇంకా డిటాక్స్ వాటర్ తాగేసిన తర్వాత 30 మినిట్స్ అయితే వాకింగ్ అయితే చేస్తున్నాను. ఈ వాకింగ్ చేసేటప్పుడు ఒకటి గుర్తొచ్చింది. అదేంటంటే నేను ఈ మధ్య
ఒకరి వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను అనమాట. తను ఏం చెప్పారంటే వాకింగ్ అనేది ఖచ్చితంగా డైలీ చేయాలి. నీ మూడ్ బాగున్నా బాగాలేకపోయినా, నువ్వు హ్యాపీగా ఉన్నా సాడ్గా ఉన్నా, మీ వైఫ్ నిన్ను వదిలేసినా, మీ హస్బెండ్ మిమ్మల్ని వదిలేసినా, ఏ సిచ్యుయేషన్లో ఉన్నా కానీ ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. ఎవరు వదిలేసినా కానీ ఎప్పటికీ నీతోని ఉండేది నీ బాడీ మాత్రమే, కాబట్టి ఖచ్చితంగా బాడీని కూడా బాగా చూసుకోవాలి అని చెప్పారనమాట. నాకు భలే నచ్చింది, నిజంగా కరెక్టే కదా అనిపించింది. ఇంకా వాకింగ్ చేసేసిన తర్వాత 2 దోశలు అయితే తినేసాను. ఇంక ఇలా అయితే బీరకాయ చట్నీ, ఇలా రాగి దోశలు అయితే తీసుకున్నాను అనమాట. ఈ దోశలోకి ఆయిల్ కాకుండా నెయ్యి యూజ్ చేశాను. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత 4 బాదం అయితే అలా తినేసాను. రోజు బాదం తినడం అలవాటు అయిపోయిందా, ఇంకా అందుకే టిఫిన్ చేసిన హాఫ్ అన్ అవర్కి తినేసాను అనమాట, ఒకేసారి కాకుండా. మా అమ్మాయికి మధ్యలో లంచ్ బాక్స్ కూడా రెడీ చేసి ఇచ్చేసాను. ఇంకా తర్వాత నేనైతే లంచ్ చేసేసాను అనమాట. ఇది వచ్చేసి మిల్లెట్ పులావ్. ఈ రెసిపీ అయితే షేర్ చేశాను ఆల్రెడీ యూట్యూబ్లో, మీకు కావాలంటే రెసిపీ చూడండి. టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. అంటే మనం మిల్లెట్స్తో చేసినట్టుగా ఏమనిపించదు, రైస్ లాగానే కొంచెం బాగా అనిపిస్తుంది. అంటే ప్లెయిన్ మిల్లెట్స్ కంటే ఇలా టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఇంకా అలా అయితే మిల్లెట్ పులావ్ తినేసాను. మిల్లెట్స్ పులావ్ కొంచెం ఎక్కువనే అయిపోయింది. అది నేను మిగిల్చినా కానీ మా పిల్లలు తినరు, ఇంకా అందుకని చెప్పేసి నేనే తినేసాను. ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం ఎక్కువైపోయిందని చెప్పేసి నైట్ టైంలో అయితే ఓన్లీ ఒక జొన్న రొట్టె తినేసాను. సో ఇలా అయితే మన డే 3 డైటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.